హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు తొలి ఏకాదశి అనమాట. సో నేను మంచిగా చీర కట్టుకుని టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఈ చీర మీకు గుర్తుందా? మనమే పెయింటింగ్ చేసాం ఈ శారీ మీద. ఎంత బాగా వచ్చిందో, నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. హాఫ్ చేసిన తర్వాత నేను మొత్తం చేస్తానని నా బుర్రలో ఉందనమాట. బట్ నేను ఈ కట్టుకున్న తర్వాత నేను చూస్తే ఏంటి, నా కాలు దగ్గర ఉంటుంది కదా బార్డర్, అక్కడంతా చేయలేదు. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఈ పెయింట్ అన్నది ఈ పళ్ళుకి కొంచెం ఫ్రంట్ బ్యాక్ చేసిన తర్వాత పెయింట్ అన్నది అయిపోయింది అనమాట. తర్వాత నేను ఎంత ఎతికినా ఆ కలర్, ఆ లెమన్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది దొరకలేదు. అందుకోసమే నేను చేయలేదు. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అబ్బా, ఎంత హాయిగా అనిపిస్తుందో. లిటిల్ డిఫరెన్స్ మేక్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. మీరు అందరూ ఏం చేశారు తొలి ఏకాదశికి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది చాలా పెద్ద పెద్ద పూజలు అన్నీ చేస్తారు. నేనైతే గుడికి వెళ్ళి వచ్చాను అనమాట, అంతే. అండ్ గుప్త నవరాత్రులు అని ఏవేవో చేసేస్తున్నారంట. నాకు దాని గురించి అస్సలు ఐడియా లేదు. నేను ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు, మీరు ఇలాంటివి చేస్తారా అనేసి. లేదండి, నేను ఏవి కొత్తవి యాడ్ చేయడానికి ట్రై చేయను. మన ఇంట్లో ఏవేవి ఉంటాయో అవే చేయడం ట్రై చేస్తాను. నాకు తెలిసి అవి అందరూ చేయకూడదు అనుకుంటాను. నేను కొన్ని వీడియోస్ చూశాను, అవి అందరూ రెగ్యులర్గా చేసే పూజలు కావంట. బట్ పేరే గుప్త కదా, గుప్త మీన్స్ సీక్రెట్గా చేయాల్సినవి సీక్రెట్గా చేయాలి. వాటిల్లో వ్లాగులు తీసి పబ్లిక్లో పెట్టడం ఇలాంటివి చేయకూడదు అని నా ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. దాని తర్వాత అక్కడ నీళ్ళు పడిచాడు అనమాట. నేను కొంచెం ఇలా సెట్ చేసి వచ్చేలోపు ఇటుపక్క నీళ్ళు పడిచాడు. నీళ్ళు పడిసి సార్ గారే వచ్చేస్తున్నారనమాట. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఇది అగారో మాప్. చాలామంది అడిగారు, ఇది కంప్లీట్లీ మనం మాపింగ్ మొత్తానికి హెల్ప్ఫుల్ అంటే అలా కాదు. ఇట్స్ హెల్ప్ఫుల్ ఒకవేళ మనకి హౌస్ హెల్ప్ రావట్లేదు, మనకు ఒకరోజు చేసుకోవడానికి కావాలి, లేదా పిల్లలు చేయడానికి కావాలి అంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. వాడు అది కొంచెం యాంగిల్ మార్చడానికి అలా నొక్కాడు. ఇందులో నేను అప్పుడప్పుడు కొంచెం వాటర్, కొంచెం దాంట్లో కుంకుడికాయలది రసం ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసి ఫ్లోర్ మాపింగ్ చేపిస్తాను పిల్లలతోని. ఐ మీన్ కుషాల్తోని. సాహిల్ ఏం చేయడు కానీ ఆ కుషాలతో చేపిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే చీమలు రాకుండా ఉంటాయి. ఇది ఒక బెస్ట్ టిప్. మీ ఇంట్లో ఎక్కువ చీమలు వస్తున్నాయి అంటే మీ లైజాల్ వీటికి బదులుగా కొన్ని రోజులు కుంకుడికాయ పులుసు ఏదైతే ఉంటుందో అది వేసి ఇల్లు మోపు పెట్టండి. చాలా వరకు రావన్నమాట చీమలు అనేది. దాంతోపాటుగా కర్పూరం ఉంటుంది కదా, అవి కూడా అక్కడక్కడ కొంచెం గుండ చేసి కార్నర్స్లో వేసామంటే కూడా మనకి కొంచెం రాకుండా ఉంటుంది. అండ్ కుషాలు నేను బీరకాయలు కట్ చేస్తుంటే నేను వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. సరే అయితే అని చెప్పి వాడికి కూడా కొంచెం నేర్పించాను అనమాట, ఎలా పీల్ చేయాలి అని చెప్పి. ఈ తొక్కలు వేస్ట్ అయిపోతాయి అనుకోండి, ఈ తొక్కతో మేము పచ్చడి చేయాలనుకుంటున్నాం. అందుకోసమే తొక్కలు కొంచెం దళసరిగా గీసినా పర్వాలేదని చెప్పి చేస్తున్నా. అబ్బా, పిల్లలతో చేయాలంటే పేషెన్స్ వేరే లెవెల్లో ఉండాలి. మనకి చాలా స్పీడ్గా చేసేస్తాం కదా, ధనాధన్ అని చెప్పి. వాళ్ళు చేయాలంటే వాళ్ళు మెల్లిగా చేస్తారు. ఆ పక్కన నుంచి ఏం చేయాలో అర్థం అవుతుంది అనమాట. లైక్ నాకు ఈరా బాబు నేను చేసేస్తాను అన్న ఫీలింగ్ వస్తుంటుంది. బట్ స్టిల్ వాళ్ళకు కూడా కొంచెం కొంచెం రావాలి అని చెప్పి ఈ ఏజ్లోనే నేర్చుకుంటారండి. మరి కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత లైక్ 5th 6th 7th వరకు కూడా మన మాట వింటారు, కొంచెం కొంచెం హెల్ప్లు అన్నీ చేస్తారు. బట్ 8th 9thకి వచ్చిన తర్వాత వాళ్ళ చదువు కూడా ఎక్కువైపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కువైపోతారు, వాళ్ళ ఓన్ లైఫ్ అన్నది వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మనకేం హెల్ప్ చేయరు. మళ్ళీ ఇంజనీరింగ్ ఆ టైం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ హెల్ప్ చేస్తారేమో. అప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను మీకు అప్పుడు కూడా బ్లాగ్స్ ఇస్తా. అప్పుడు గ్యారంటీగా అప్డేట్ ఇస్తానమాట. అండ్ ఇద్దరిది చాలా చాలా గ్యాప్ కదా. మీలో ఎవరైనా పిల్లల్ని ప్లాన్ చేస్తున్నట్టయితే నా అంత గ్యాప్ అయితే మాత్రం తీసుకోకండి. లైక్ 7 years 8 years గ్యాప్ అయితే మాత్రం తీసుకోకండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్తో వచ్చిన సలహా అనమాట. టేక్ 3 to 5 years గ్యాప్లోనే పిల్లల్ని కనేసి ఆ చాప్టర్ అనేది క్లోజ్ చేయండి. ఇలాగా 8 years 7 years గ్యాప్తో కనుక మీరు కంటే లైక్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ లంచ్ బాక్స్ చేయడం, బస్ ఎక్కించడం. లైక్ ఒక సెకండ్ ఏమో మీరు టీనేజర్ మామ్ అవుతారు, ఒక సెకండ్ ఏమో టాడ్లర్ మామ్ అవుతారు. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు అడ్జస్ట్ అనమాట. మన బ్రెయిన్కి కూడా చాలా చాలా హార్డ్. మనం ఇటుపక్క ఫుల్గా పెద్దోళ్ళలాగా థింక్ చేయలేము, ఇలాగే చిన్నపిల్లల్లాగా థింక్ చేయలేము. అండ్ వాళ్ళని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఒకళ్ళు మాత్రం చంకలు వేసుకుని పట్టుకుని వెళ్తూనే ఉండాలన్నమాట. ఫైనాన్షియల్ ఇఫ్ యు ఆర్ స్టేబుల్, మీరు ఇద్దరిని కందామని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు, కొన్ని సంవత్సరాలు కందాం అనుకుంటున్నారు, అయితే 5 yearsలో కానివ్వండి. ఇట్స్ బెస్ట్ డెసిషన్ అనమాట. ఫైనాన్షియల్లీ స్టేబుల్ లేము అన్నప్పుడు మరి ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకేం చేయడానికి లేదు. తప్పదు. హెల్ప్ ఉన్నారు, మమ్మీ డాడీ వాళ్ళు పక్కన ఉన్నారు అంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయండి. అప్పుడు
హ్యాపీగా ఇద్దరు ఒకేసారి పెరిగిపోతారు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, లేకపోతే బేవత్సంగా దెబ్బలాడుకుంటారు, అది కూడా ఉంది. ఒకేసారి స్కూల్కి వెళ్ళిపోతారు, ఒకేసారి వస్తారు, ఇట్ విల్ బి లిటిల్ ఈజీ అనమాట. ఇప్పుడు నాది అబ్జర్వ్ చేస్తే సాహిల్ జాబ్ చేసిన టైంకి కుషాల్ ఇంకా 10th వస్తాడనమాట. అట్లీస్ట్ లైక్ లిటరలీ ఏంటి కుషాల్ పెళ్ళి టైంకి నేను ముసలైపోతానా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. మీరు ఎప్పుడైనా అంత ఎక్కువ దూరం ఆలోచించారా? మీ మనవళ్ళు మనవరాళ్ళు పుట్టిన టైంకి మీరు ఎంత ఏజ్ ఉండుంటారు, ఎంత ఫిట్ ఉండుంటారు, అలా ఎప్పుడైనా ఆలోచించారా? అదంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇట్స్ లిటిల్ ఫనీ అనుకోవడం, కానీ ఇట్స్ రియాలిటీ అనమాట. అనుకుంటాం కానీ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఫటాఫట్ అయిపోయి తొందరగానే టైర్స్ అన్నవి వెళ్ళిపోతున్నాయి. లైక్ 80s 90sలో పుట్టిన వాళ్ళ టైం కొంచెం చాలా స్పీడ్గానే వెళ్ళిపోతుంది కంపేర్ టు ఆల్ జనరేషన్స్ అని నా ఫీలింగ్. ఈ కొత్తకి చాలా ఫాస్ట్గా టైం స్పెండ్ చేసే ఇది ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి కొత్తిమీర కాదు, బీరకాయ తొక్క నువ్వుల పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం, దాంట్లోని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత బోల్డ్ అన్ని నువ్వులు యాడ్ చేస్తాం అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఫ్రై చేసుకుంటా. లైక్ ఇట్స్ అరోమాటిక్ అనమాట, మస్తు మంచి వాసన వస్తుంది. అండ్ ఈలోపు బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుంటాం అనమాట. అది ఇంకా నేను వాటర్ యాడ్ చేయను, బీరకాయ నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా. అండ్ దాంతోపాటుగా ఈ ఆయిల్లోనే అది కుక్ అన్నది అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులో మీకు కావాలి అనుకుంటే చిన్న మామిడికాయ ముక్క లేదా చింతపండు, ఇవి టమాటా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్ అనమాట. ఇంకేమీ లేకపోతే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా కూడా బాగుంటుంది. సో దాన్ని బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేస్తాను. లైక్ ప్రిట్టి గ్రీన్ కలర్లో వచ్చింది. ఈరోజు కుషాల్ సాహిల్ ఇద్దరు ఇంట్లో ఉన్నారని చెప్పి నేను కుషాల్ కోసమే కంప్లీట్లీ ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ తయారు చేశాను. వాడికి ప్లేట్ నిండా అన్ని రకాలు పెట్టుకుని తినడం అంటే గొప్ప ఇష్టం అనమాట. హీఈస్ నాట్ లైక్ సాహిల్ ఏంటి జస్ట్ అన్నం ఒక్కోర అంతే, ఆడికి ఇంకెక్కువ ఉంటే ఆడికి అస్సలు ఇష్టం ఉండదు. వీడికి మాత్రం అలా కాదు, అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, కూర ఉండాలి, అప్పడాలు ఉండాలి, పచ్చడి ఉండాలి, ఇగురు ఉండాలి, ఏపుడు ఉండాలి అంటాడు. లైక్ ప్లేట్ నిండా అన్ని కొంచెం పెడితే వాడి స్మైల్ ఉంటుంది అనమాట వాడి ఫేస్లో. ఓన్లీ అన్నం పప్పు ఒక ఏపుడు చేసి ఇచ్చామంటే ఆడి మొహం చిన్నది అయిపోతుంది. ఏంటి మమ్మ ఇంతే చేసావు అంటాడు అనమాట. లైక్ ఈరోజు పిల్లలు చాలా రోజుల తర్వాత వేడివేడిగా అన్నం తింటారు ఇంట్లోనే అని చెప్పి తెగ ఓపిక తెచ్చేసుకుని మరి నేను అన్ని వంటలు చేసేస్తున్నాను అనమాట, అదేదో గెస్ట్ లాగా. సో దీనికి తాలింపు కూడా పెట్టాను టు లుక్ లిటిల్ బ్యూటిఫుల్. ఇవి చేసే ఇంకా సగ్గుబియ్యం వడియాలు కూడా అయిపోయాను, బారంపురం నుంచి తెచ్చాము కదా అవన్నీ. చాలామంది అడిగారు వీటిని ఎక్కడ స్టోర్ చేస్తారు అని చెప్పి. నేనైతే అన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తానండి అప్పడాలు వడియాలు. ఇక్కడ ఈ రోజుల్లో ఉండట్లేదు అనమాట. ఇంతకు ముందు అయితే నార్మల్ డబ్బాలో పెట్టినా ఉండేవి సంవత్సరాలు. ఈ రోజుల్లో ఎక్కడ లేని పురుగులు పట్టేస్తున్నాయి అనమాట. సో అన్ని ఫ్రిడ్జ్లోనే పెడతాను. అండ్ ఈరోజు మనం ఏం చేసామంటే బీరకాయ ఏపుడు, కాలీఫ్లవర్ ఆలు ఫ్రై, బీరకాయ తొక్క పచ్చడి, అండ్ సగ్గుబియ్యం వడియాలు, టమాటా పప్పు, ఇన్ని రకాలు చేశానమాట. నాకు ఎవరైనా అవార్డు ఇవ్వండి అబ్బా ఇన్ని రకాలు చేసినందుకు. వీడికి ఇలా ప్లేట్లో పెట్టి ఇవ్వాలన్నమాట. దాని మీద ఘీ కూడా వేసి సార్కి ఇలా ఇవ్వాలి. ఇందులో సగం వదిలేస్తాడు, సగం తింటాడు, బట్ స్టిల్ బాగుంటుంది అనమాట. అంటే వీక్ ఒక్కసారే 2 సార్లే కదా వాళ్ళు వేడివేడిగా మంచిగా తినగలుగుతారు. మిగిలిన టైం అంతా ఉదయం ఎప్పుడో 6 గంటలకి మనం వండేసిన అన్నాన్ని వాళ్ళు 12కి 1 గంటకి తింటారు. సో ఇంట్లో ఉన్నప్పుడు లైక్ ఈ ఏజ్ అన్నది స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఐ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ స్పెషల్ అనమాట. అండ్ ఇదంతా అయింది, అవన్నీ చేస్తాను. తర్వాత నేను వచ్చి బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తాను. ఇటు వచ్చి ఏ షోలు నాకు ఇంకా దొరకలేదు అనమాట. చాలామంది అడిగారు హిందీ ఓటీటీ బిగ్ బాస్ చూడట్లేదా అని చెప్పి. అస్సలు చూడట్లేదు బాబాయ్, ఇట్స్ వెరీ వెరీ టాక్సిక్ అనమాట. అంత టాక్సిసిటీని భరించే అంత ఓపిక నాకైతే అస్సలు లేదనమాట. అసలు చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్ నిండా మొన్నటి వరకు అంబానీ వాళ్ళ పెళ్ళి, దాని ముందు అంత ఇంకేదో, ఇప్పుడేమో బిగ్ బాస్ అలా నడుస్తుంది. సో ఐఎమ్ లైక్ అనుకున్నా. ఇది వచ్చేసి ఇది ఏందబ్బా చెప్తాను ఉండండి. ఖాదీ న్యాచురల్స్ ఇది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ పీల్ ఆఫ్ మాస్క్. ట్యాన్ రిమూవ్ చేయడానికి, మనకు కొంచెం స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇది కొంచెం మన ఫేస్కి అప్లై చేసుకుని ఒక 15 గంట 20 నిమిషాలు ఉండిన తర్వాత మంచిగా పీల్ చేసుకుంటే మనకి ట్యాన్ అన్నది రిమూవ్ అయ్యి స్కిన్ మీద ఈ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది అనమాట.
అది ఈరోజుది బ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అలా అంటికిపోయిందాన్ని నీళ్ళేసి కడుక్కోండి, జుట్టు పీకేసుకోకండి. ఓకేనా? మంచి సలహా ఇచ్చాను అనుకుంటున్నా. టట్టా, బై బాయ్, హ్యావ్ ఫన్.